2024 ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. ఎమ్మెల్యే రాచమల్లు 3వ రోజు ఎన్నికల ప్రచారం చేస్తున్నాం. ఇక ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తుంది. దర్శల భాస్కర్ వార్డులో ఈ రోజు ప్రతి గడప తిరుగుతున్నాం. ప్రజల నుండి జగన్ సంపూర్ణమైన మద్దతు ఉంది. ఇక లంచగొండి లేకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం వైసీపీ అని. ఇక గతంలో ఎన్నికలంటే మద్యం, బిర్యానీ, డబ్బులు ఉండేది. కానీ ఈ రోజు అలాంటి పరిస్థితి లేదు. రాజకీయం అంటే ప్రజాసేవ, పేదరిక నిర్మూలనకు వైసీపీ రాజకీయం. ఎక్కడికి పోయినా మా జగన్ నాయకత్వానికి ఓటు వేయండి అని చెప్పుకునే రోజు మాది. 100% మహిళలు జగన్కు మద్దతుగా నిలబడుతున్నారు. మా నాయకుని సంక్షేమంపై ప్రజలకు దగ్గరగా తీసుకువెళ్తున్న దర్శల భాస్కర్ను అభినందిస్తున్నాం. ఇక 30 లక్షలతో శ్మశాన వాటిక, రజక సోదరులకు ధోబీ ఘాట్ 20 లక్షలతో నిర్మించాం. 1,20,00,000తో రోడ్లు, కాలువలు నిర్మించాం. స్థానిక నాయకత్వాన్ని అభినందిస్తున్న వైసీపీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించండి. ఎన్నికల యుద్ధానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంసిద్ధంగా ఉంది అని చెప్పి మా ఎన్నికల ప్రచారాన్ని అందరికంటే ముందుగా ఎంతో సంతోషంగా ప్రారంభించినాం. ఇది 3వ రోజు మా ప్రచారం. మొదటి రోజు సాంప్రదాయబద్ధంగా శివపార్వతులకు పూజ చేసి అమ్మవార్షాలలో అమ్మవారి ఆశీస్సులు తీసుకొని కార్యకర్తల, నాయకుల, శ్రేయోభిలాషుల సమక్షంలో దాదాపు 10-15 వేల మంది కార్యకర్తల నడుమ లాంఛనంగా ప్రారంభించినాం ప్రచారాన్ని. ఆ పిమ్మట 1వ వార్డులో నిన్న తిరిగినాం. బొల్లవరం విశేషమైనటువంటి స్పందన, అద్భుతమైనటువంటి ప్రజా ఆదరణ ప్రత్యక్షంగా మేము చూడగలిగినాం. ఈరోజు 2వ వార్డులోకి వచ్చినాం. ద్వార్షల భారతమ్మ, సేట్ భాస్కర్ దంపతులు, మా కౌన్సిలరు భారతమ్మ, వారి భర్త భాస్కర్ రెడ్డి, వారి కుమారుడు గురు. వీరి నాయకత్వంలో ఈ వార్డులో ఈరోజు పర్యటించినాం. ఉదయం 7 నుంచి 10 వరకు నేను, నా భార్య ఒకే వార్డులోనే మేము ఇరువురం 2 బృందాలుగా విడిపోయి ప్రతి గడపను ఈరోజు స్పర్శించినాం. ప్రతి తలుపు తట్టినాం. చాలా అద్భుతమైనటువంటి, విశేషమైనటువంటి స్పందన, ఆదరణ నాకు కనిపిస్తూ ఉంది. ఎక్కడ ఏ ఇంటి దగ్గరికి పోయినా కూడా చిరునవ్వుతో ఆహ్వానిస్తూ ఉన్నారు. మనస్ఫూర్తిగా, మనస్సు నిండుగా జగన్కు మా సంపూర్ణమైన మద్దతు ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నారు. నేను 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నా. వివిధ రకాల పదవులలో కానీ, కార్యకర్తగా కానీ, నాయకునిగా కానీ 28 సంవత్సరాలు నేను ప్రచారాలలో పాల్గొన్నా. నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా, ఒక మంచి నాయకుడు, ప్రజల కోసం పరితపించే నాయకుడు, అది కూడా ముఖ్యంగా వివక్షత లేకుండా, లంచగొండితనం లేకుండా ప్రజలకు సహకారాన్ని, సహాయాన్ని, సంక్షేమాన్ని అందించే నాయకుడే గన నిజంగా ప్రజలకు తారసపడితే ఇట్టనే ఉంటుందేమో ఆదరణ, స్పందన అనిపిస్తుంది నాకు. ఇది నేను గతంలో చూడలే. గతంలో ఎంతసేపు ఉన్న ఎన్నికలంటే 500 రూపాయల నోటు, 50 రూపాయల విస్కీ బాటలు, 5 రకాల అబద్ధాలు, 50 రకాల మనుషులతో, ఊకదంపుడు ఉపన్యాసాలతో, పనికిమాలిన, పనికిరాని రాజకీయ ప్రచారాలతో ఎన్నికల ప్రచారాలు చేసినారు. పనులు రాలగొట్టుకోనికి ఏ రాయి అయితే ఏముంది అనే సంధాన ఎవనో గనికి పనికిమాలలో ఒకనికి ఓటేయాలి కాబట్టి ఇద్దరు పోటీ చేసినప్పుడు అందులో మెరుగైన పనికిమాలలోనికి ఓటేసినారు గతంలో. కానీ ఈరోజు ఆ పరిస్థితి కాదు. రాజకీయాలంటే వ్యూహం కాదు,
రాజకీయాలంటే ప్రజాసేవ. మనం నిర్మలమైనటువంటి నిష్కలమైనటువంటి మనస్సుతో వివక్షతకు తావు లేకుండా పేదరిక నిర్మూలనకు అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాల వారు సంతోషంగా ఉండడానికి ఒక ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోవాలనో మౌలికమైనటువంటి వసతులతో పాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని వారికి అందించే క్రమంలో మంచి పాలన అందిస్తే అదే రాజకీయమవుతుంది. అదే ప్రజా హృదయాలలో ఎప్పటికీ నిలబడిపోయే పాలన అవుతుంది అనేది మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రుజువు చేసినారు అనేది ప్రత్యక్షంగా ఈరోజు కళ్ళతో మేము చూస్తున్నాం. ఈరోజు ఎక్కడికి పోయినా మేము నాకు ఓటు వేయి అని చెప్పుకునే స్థితిలో నుంచి మా జగన్ పరిపాలనకు ఓటు వేయి, మా జగన్ నాయకత్వాన్ని మరొకసారి సమర్థించు అని చెప్పుకునే స్థాయికి ఎమ్మెల్యేలను, కార్యకర్తలను తీసుకుపోగలిగినాడు అంటే ఎంత సుపరిపాలన ప్రజలకు అందించినాడు, పేదల కుటుంబాలకు ఆ మనిషి ఎంత దగ్గరైనాడు అనేదానికి ఇదే నిదర్శనం, ఇదే సాక్ష్యం. ఈరోజు రెండో వార్డులోనే జరుగుతూ ఉంటే 190 మంది మహిళలు ఏకపక్షమైనటువంటి తీర్పు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉండారు. ఇది నేను తెలుగుదేశం పార్టీ వారికి హెచ్చరిక చేస్తా ఉన్నా. నేను అబద్ధమో మీ ఆత్మవిశ్వాసాన్ని సన్నగిల్లడానికో చెప్పడంలే, నేను ఇది సత్యం. 190% మంది మహిళలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు మద్దతుగా నిలబడినారు. అందుకే మమ్మల్ని ఇంత విశేషంగా ఆదరిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. శాస్త్రి నగర్లో కానీ, బుడాయిపల్లిలో కానీ, టీబీ రోడ్డు మెయిన్ రోడ్డు అమ్మడు కానీ ఎక్కడ తిరిగినా కూడా నా హృదయానికి కానీ, నా శరీరానికి కానీ అలసట కాలే. నా శరీరానికి కానీ, నా హృదయానికి కానీ అత్యంత సంతోషాన్ని ఇచ్చే విధంగా ఈ ప్రచారం సాగుతూ ఉంది. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, స్థానిక నాయకత్వం యొక్క గొప్పతనం. స్థానిక నాయకత్వాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. మా కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో పాఠశాల భారతమ్మ కుటుంబం మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. నిన్న సౌరన్నను కానీ, నరసింహారెడ్డి కానీ, ఈరోజు షేట్ భాస్కర్ వాళ్ళ కుటుంబాన్ని కానీ చాలా నేను వాళ్ళను విశేషంగా నేను గమనించగలిగిన ఈ వార్డులో తిరిగినప్పుడు. ఒకవైపు జగన్ పరిపాలనను అభినందిస్తూ జగనన్న సంక్షేమాన్ని వారు గుర్తు చేసుకుంటూ మరొక వైపు స్థానికంగా ఉండబడిన మా నాయకులు నిత్యం మాతో మమైకమై ఉండాలని చెప్తున్నారు. ఏ సందులేకపోయినా, ఏ గడపలేకపోయినా ప్రతి చోట చెప్తున్నారు. నిన్న కానీ, ఈరోజు కానీ నరసింహారెడ్డి వచ్చినాడు, శౌర్య వచ్చినాడు, ఇది చేసినాడు, అది చేసినాడు, నాకు ఈ కార్డు ఇప్పించినాడు. ఈరోజు శాస్త్రి నగర్లో కానీ, బుడాయపల్లి ఎక్కడికి పోయినా కూడా వాడు భాస్కర్ గురించి, గురుగాని గురించి, భాస్కర్ కుమారుడు ఆ పిల్లోడు చాలా యాక్టివ్గా ఉన్నాడు, భాస్కర్ చాలా యాక్టివ్గా ఉన్నాడు. ప్రతినిత్యం మాకు అందుబాటులో ఉన్నారు, మాకు కావాల్సిన సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నారు. ఇంకా అవుట్ ఆఫ్ లైన్ ఏదైనా ప్రభుత్వం ద్వారా సాధ్యం కాని విషయాలు వారి వ్యక్తిగతం నుంచి కూడా సహాయపడుతున్నారని చెప్పి వారు అందించినటువంటి మౌలికమైనటువంటి వసతులు, ఈ వార్డులో వారు చేసిన వ్యక్తిగతమైన సహాయము, పురపాలక సంఘం ద్వారా వారు చేసిన అభివృద్ధిని మనస్ఫూర్తిగా ప్రజలు గుర్తించినారు. 30 లక్షల రూపాయలతో శ్మశాన వాటికకు కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసినందుకు ప్రజలు విశేషంగా అభినందిస్తూ ఉన్నారు వారిని. ఎప్పటి నుంచో ఈ శాస్త్రి నగర్ను పట్టి పీడిస్తూ ఉండే సమస్య మంచినీటి సమస్య. 40 లక్షల రూపాయలతో ఈ నీటి సమస్యను పైప్ లైన్ ద్వారా తీసుకొచ్చి ప్రజల హృదయాలలో వ్యక్తిగతమైనటువంటి మన్ననను వాళ్ళు పొందగలిగినారు. ఇక్కడ రజక సోదరులు ఎక్కువ ఉన్నారు. రామేశ్వరం తర్వాత ఇక్కడ రజకులు ఎక్కువ ఉన్నారు. ఆ రజక సోదరులకు ధోబీఘాట్ సమస్య ఉంటే ఈనాటి ఆధునికరమైనటువంటి కాలంలో ధోబీఘాట్ ఎంత గొప్పగా నిర్మించాలనో పురపాలక సంఘంలో నుంచి 20 లక్షల రూపాయల నిధులతో ధోబీఘాట్ నిర్మించినారు. దాదాపు 1,10,00,000 రూపాయలతో ఇక్కడ ఉండబడిన చిన్న చిన్న రోడ్లను, కాలువలను నిర్మించగలిగినారు. ఈ వార్డులో తిరుగుతూ ఉంటే కూడా ఎక్కడే కానీ జానెడు స్థలము కూడా సిమెంట్ రోడ్ లేని స్థలం లేదు. ఎక్కడో ఒక చోట ఖాళీ ఉంటే మా వాళ్ళు విశేషంగా అడుగుతున్నారు, ఏమి ఇదొక్క చోట రోడ్డు ఖాళీ ఉందే జానెడు మూరుడు అని అడిగితే, అది కూడా నేను కొన్ని గురువుని పిలిచి ఏం ఇది అంటే ఆశ్చర్యపోయినా. అది కూడా ఎప్పుడో వేసింది మామ, ఇది పట్టా ల్యాండ్ డిస్ప్యూట్లో ఉంది,
కోర్టు వివాదంలో ఉండడం చేత దీన్ని మేము వేయలేకపోయినాము. వారు ప్రజలు అంగీకరిస్తే దీన్ని ఇప్పటి నుంచి మరొక 3 నెలల కాలంలో ఈ రోడ్డు కూడా పూర్తి చేస్తామని చెప్పినప్పుడు యువకులకు రాజకీయాలలో ఆహ్వానించాలి. సరైనటువంటి ప్రాతినిధ్యాన్ని మనం అందిస్తే ప్రజలకు మరింత సేవ చేయగలుగుతారనేది నాకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. మంచి నాయకులు మన వెంట నడవగలిగినప్పుడు, జగనన్న మంచి పరిపాలన ఇవ్వగలిగినప్పుడు, స్థానికంగా నాకు ఇలాంటి నాయకులు తోడైనప్పుడు నా గెలుపు నల్లేరు మీద నడికే. నా విజయ పరంపరను ఆపడం తెలుగుదేశం పార్టీ వారికి సాధ్యం కాదు అనేది రోజు రోజుకు నా ఆత్మవిశ్వాసం బలపడతా ఉంది. నేను జగనన్న పరిపాలనను ఎంత గొప్పగా అభినందిస్తూ ఉన్నానో స్థానిక నాయకత్వాన్ని కూడా అదే స్థాయిలో మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నా. మనస్ఫూర్తిగా మరొక్కసారి 2వ వార్డు ప్రజలకు ఇంత గొప్పగా మమ్మల్ని ఆదరించినందుకు, స్వాగతించినందుకు, రేపు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపైన మీరు ఓటు వేసి మమ్మల్ని గెలిపిస్తాబోతున్నారు అన్న సత్యం నా హృదయానికి బోధపడిన ఈ సందర్భంలో మీ అందరికీ, 2వ వార్డు ప్రజలందరికీ మీ బిడ్డ రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా.